రూపాయి మారకం విలువ రోజురోజుకు క్షీణిస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లో యూఎస్ డాలర్కు డిమాండ్ నెలకొనడంతో రూపాయి లైఫ్ టైం కనిష్ట స్థాయికి చేరింది. ఇప్పటికే 90.15 స్థాయికి పడిపోయిన విలువ గురువారం మరో 28 పైసలు కోల్పోయి ఆల్ టైమ్ హైకి 90.43కి పడిపోయింది. రూపాయి విలువ పతనం మరికొన్ని రోజుల పాటు సాగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు. కానీ ఇలా ఎందుకు జరుగుతోంది? డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? రూపాయి రేటును ఏ అంశాలు నిర్దేశిస్తాయి? ఇప్పుడు మీకు ఒక డాలర్ను కొనాలనుకుంటే బదులుగా 90 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే సాంకేతిక పరిభాషలో ఎక్స్చేంజ్ రేట్ అంటారు. రూపీ డాలర్ మాత్రమే కాకుండా ఇతర కరెన్సీల మధ్య కూడా ఇలాంటి క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. ప్రపంచంలోని వివిధ దేశాలకు వారి సొంత కరెన్సీ ఉంటుంది. బ్రిటన్ కరెన్సీని పౌండ్ అని, మలేసియా కరెన్సీని రింగిట్ అని, ఇలా కరెన్సీలను వివిధ పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకు ఎవరైనా బ్రిటన్ నుంచి ఏదైనా కొనాలనుకున్నా, లేదా వ్యాపారం చేయాలనుకున్నా, లేదా అక్కడికి ప్రయాణం చేయాలన్నా వారికి బ్రిటన్ కరెన్సీ పౌండ్లు అవసరం. కాబట్టి వారు పౌండ్లు కొనుగోలు చేయాలి. కరెన్సీ విలువను ఎలా నిర్ణయిస్తారంటే కరెన్సీ క్రయ విక్రయాలు జరిగే చోటును ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లేదా మనీ మార్కెట్ అంటారు. ఎక్స్చేంజ్ రేట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇది మారుతూ ఉంటుంది. ఇది తక్కువ కావచ్చు లేదా ఎక్కువ కావచ్చు. కరెన్సీ డిమాండ్ సరఫరాపై ఇది ఆధారపడి ఉంటుంది. కరెన్సీకి ఎంత ఎక్కువ డిమాండ్ ఉంటే దాని విలువ అంత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలోని అధిక భాగం వ్యాపారం కోసం అమెరికన్ కరెన్సీ డాలర్ను ఉపయోగిస్తున్నందున మనీ మార్కెట్లో డాలర్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చారు. ఆ వ్యక్తి డాలర్లను అమ్మాలని అనుకుంటే బ్యాంకుకు వెళ్ళి డాలర్లను రూపాయలుగా మార్చుకుంటాడు. అంటే బ్యాంక్ అనేది ఒక చిన్న మనీ మార్కెట్ యూనిట్. ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో బ్యాంకులు ఉన్నాయి. దీనితో పాటు కరెన్సీని అమ్మడానికి, కొనుగోలు చేయడానికి ట్రేడర్లకు ప్రభుత్వం లైసెన్సులు జారీ చేస్తుంది. వీరంతా మనీ మార్కెట్లో భాగమే. భారతీయ రిజర్వ్ బ్యాంకు వంటి కేంద్ర బ్యాంకులు తమ వద్ద విదేశీ మారక నిల్వలను ఉంచుకుంటాయి. అయితే 1993 నుంచి మనీ మార్కెట్ ప్రభుత్వ నియంత్రణ నుంచి బయటకు వచ్చింది. మార్కెట్లోని డిమాండ్ సరఫరాపై కరెన్సీ విలువ ఆధారపడి ఉంటుంది. కానీ కేంద్ర బ్యాంకులు తరచుగా మనీ మార్కెట్లో జోక్యం చేసుకుంటాయి. ఒకవేళ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో డాలర్ ఖరీదు బాగా పెరిగితే ఆర్బీఐ మనీ మార్కెట్లో డాలర్లను అమ్మడం ద్వారా, అవసరమైతే కొనుగోలు చేయడం ద్వారా రూపాయి విలువను సమతుల్యం చేస్తుంది. భారత్ లాంటి దేశాల్లో క్రూడ్ ఆయిల్, గ్యాస్ వంటి నిత్యావసర వస్తువులు భారీ స్థాయిలో విదేశాల నుంచి దిగుమతవుతాయి. ఇవే కాకుండా ఎలక్ట్రానిక్స్, మిలిటరీ ఉపకరణాల ఒప్పందాలు కూడా ఎక్కువ అమెరికన్ కరెన్సీలో జరుగుతాయి. కాబట్టి భారత్కు డాలర్ల అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఈ వస్తువులకు డిమాండ్ మరింత పెరిగితే అంతర్జాతీయ మార్కెట్లో వాటి విలువ పెరుగుతుంది. వాటి దిగుమతి కోసం భారత్ మరింత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. దీని కారణంగానే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి. పరిశ్రమల్లో ఖరీదైన చమురు, గ్యాసులను వాడతారు. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ చాలా బలహీనపడిందనే మాట గత కొంతకాలంగా నిరంతరంగా వినిపిస్తూనే ఉంది. దీనికి అనేక కారణాలున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఎకానమీ మందగించిన తర్వాత రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. పశ్చిమ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. చాలా దేశాలు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం ఆపేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇది అమెరికా, యూరప్లను కూడా ప్రభావితం చేసింది. యుద్ధం కారణంగా ఆహార పదార్థాలు, వంట నూనె తదితర వస్తువుల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అమెరికా, యూరప్లు అత్యధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి. ద్రవ్యోల్బణం ప్రభావం నుంచి సాధారణ పౌరులను రక్షించేందుకు, దాని ప్రతికూల ప్రభావాన్ని నివారించేందుకు అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది. దీంతో అక్కడి ప్రభుత్వ బాండ్లపై వడ్డీ మరింత పెరిగింది. వడ్డీ రేటు పెరగడం వల్ల వ్యాపారం, పరిశ్రమల కోసం తీసుకున్న అప్పులు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. భారత్లో కూడా ద్రవ్యోల్బణం పెరిగింది. ఫలితంగా విదేశీ పెట్టుబడిదారులు, ముఖ్యంగా విదేశీ కంపెనీలు, వ్యక్తులు భారత్లోని పెట్టుబడిదారులను వెనక్కి తీసుకొని వాటిని అమెరికాకు తరలిస్తున్నారు. అమెరికాలో తమ డబ్బు మరింత సురక్షితంగా ఉంటుందని వారు భావిస్తున్నారు. గత కొన్ని నెలల కాలంలోనే భారత్ నుంచి మిలియన్ల డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దీని కారణంగానే మనీ మార్కెట్లో డాలర్ల సరఫరా కొరత ఏర్పడింది. రాబోయే రోజుల్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను మరింతగా పెంచుతుందని చెబుతున్నారు. అంటే మీరు ఒక డాలర్ను ఇప్పుడు చెల్లించే దానికంటే ఎక్కువ రూపాయలు రావచ్చు. భారత్ ఈ 75 ఏళ్ల కాలంలో ఎంతో ముందంజ వేసింది. ఇదే సమయంలో 1947 నుంచి ఇప్పటి వరకు భారత రూపాయి విలువ ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో 19 రూపాయల విలువ ఒక పౌండ్ స్టెర్లింగ్ లేదా $4 సమానంగా ఉండేది. కానీ అనేక కారణాలతో ఈ 7.5 దశాబ్దాల్లో రూపాయి విలువ పతనమై ఒక డాలర్కు దాదాపు 90 రూపాయల స్థాయికి క్షీణించింది. స్వతంత్రం వచ్చిన సమయంలో దేశ వాణిజ్య లోటు దాదాపు 0 కాగా ఇప్పుడు రికార్డు స్థాయిలో $31 బిలియన్ చేరడం కూడా రూపాయి విలువ పతనానికి కారణం. అమెరికా డాలర్ను అంతర్జాతీయ కరెన్సీకి ప్రామాణికంగా తీసుకోవడానికి
అంటే 1966కి ముందు భారత రూపాయి విలువను బ్రిటిష్ పౌండ్తో పోల్చి చూసేవారు. 1949లో పౌండ్ విలువ పతనమైంది. దీంతో రూపాయి విలువ దాంతో దాదాపు సమానంగా ఉండేది. 1966లో తొలిసారి భారత రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే పతనమైంది. ఆ కాలంలో భారత్ తీవ్రమైన ఆర్థిక రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోవడమే దీనికి కారణం. రుతుపవనాలు ముఖం చాటేయడంతో పాటు కరువు ఏర్పడి పంటల దిగుబడి తగ్గింది. పారిశ్రామిక ఉత్పత్తి కూడా మందగించింది. ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర ధరలు భారీగా పెరిగాయి. చైనా, పాకిస్తాన్లతో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. దీనికి కరువు తోడవడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది. స్థూల ఆర్థిక సూచికలు బలహీనపడడంతో తొలిసారి రూపాయి విలువ పడిపోయింది. 1996 జూన్ 6న ఇందిరాగాంధీ ప్రభుత్వం డాలర్తో రూపాయి మారకం రేటును ఒకేసారి 4.76 రూపాయల నుంచి 7.50 రూపాయలకు తగ్గించింది. 1991లో భారత్కు ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ఉండేది. ఆ సమయంలో భారత రూపాయి విలువ మన దేశంలో వాణిజ్యం జరిపే దేశాలతో పోలిస్తే దాదాపు ఒకే విలువను కలిగి ఉండేది. 1991 చివరి నాటికి భారత్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటడంతో చెల్లింపులు కూడా కష్టమయ్యాయి. 1966 నాటి పరిస్థితులు పునరావృతం అయ్యాయి. ద్రవ్యోల్బణం పెరగడం, బడ్జెట్ లోటు అంతరాలు, చెల్లింపులు జరపలేని స్థితికి భారత ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది. దీంతో పివి నరసింహరావు ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దడం కోసం ఆర్థిక సంస్కరణల తెరతీసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 సార్లు రూపాయి విలువను భారీగా తగ్గించింది. 1991 జూలై 1న 9%, 2 రోజుల అనంతరం 11% చొప్పున రూపాయి విలువను తగ్గించింది. దీంతో ఆ ఏడాది జూన్ 30న రూపాయితో పోలిస్తే 21.14 కాగా 21.14గా ఉన్న డాలర్ విలువ మరుసటి రోజుకు 23.4కు చేరింది. జూలై 3న ఆర్బీఐ మరోసారి రూపాయి విలువ తగ్గించడంతో డాలర్తో పోలిస్తే రూపాయి మారక రేటు 25.95కు పడిపోయింది. 3 రోజుల వ్యవధిలోనే రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 18.5%, పౌండ్తో పోలిస్తే 17% పతనమైంది. 1991 నుంచి రూపాయి విలువ డాలర్తో పోలిస్తే ఏటా 3.74% చొప్పున పతనమైంది. ద్రవ్యోల్బణం, అమెరికా, భారత్ మధ్య వడ్డీ రేట్లలో తేడాలే దీనికి కారణమనేది నిపుణుల మాట. 2000-2007 మధ్య ఒక డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 44 నుంచి 48 మధ్య దాదాపు నిలకడగా ఉంది. 2007 చివర్లో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 39 రూపాయలకు చేరుకుంది. దేశంలోని విదేశీ పెట్టుబడులు నిలకడగా రావడమే దీనికి కారణం. కానీ 2008 ఆర్థిక మాంద్యం తర్వాత విదేశీ పెట్టుబడిదారులు మన దేశంలో పెట్టిన పెట్టుబడులను తమ దేశాలకు మళ్లించుకోవడంతో రూపాయి విలువ పతనమైంది. 2009 తర్వాత డాలర్తో పోలిస్తే రూపాయి విలువ వేగంగా పతనమైంది. 46.5 నుంచి 79.5కు పడిపోయింది. 2013 ఆరంభంలో రూపాయి విలువ వేగంగా పతనమైంది. ఆ ఏడాది జూన్, ఆగస్టు మధ్యలో కరెన్సీ విలువ 27% పతనమైంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం కొనసాగుతుందని భావిస్తున్నాం. కానీ ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా పతనం వేగం మాత్రం తగ్గే అవకాశం ఉంది. రూపాయి విలువ పతనం కావడం ఆర్థిక వ్యవస్థ మొత్తానికి ప్రయోజకరం కాదు. కానీ కరెన్సీ విలువ పతనం కావడం ఎగుమతులు పెరగడానికి మాత్రం దోహదం చేస్తుంది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు అమెరికా డాలర్ రిజర్వ్ కరెన్సీగా ఉంది. దిగుమతుల ధరలు అధికమైనప్పుడు దేశీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థలో కొనుగోలు శక్తి తగ్గుతుంది. దిగుమతుల ధరలు పెరగడం వల్ల కరెంట్ అకౌంట్స్ డెఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఏప్రిల్-జూలై 2022 మధ్య భారత వాణిజ్య లోటు $100 బిలియన్ పైనే ఉంది. వాణిజ్య లోటు పెరగడం వల్ల కూడా రూపాయి బలహీనత పడుతుంది.